హలో గైస్, నేను మీ రత్నం కుమార్. ఇప్పుడే మనం రాపూర్ ఘాట్ సెక్షన్లోకి వచ్చినాం. మేము పోయేది బైకులు అయితే కాదు, జెట్ విమానంలో పోతున్నాం. కానీ అది పైన పోతుంది, ఇది కిందే పోతుంది. ఏంద్రా ఈడు జెట్ విమానం అంటున్నాడు, అంత కింద చూపిస్తున్నాడు అనుకోబాకండి. ఇది అట్టే పోతుంది. ఈ పైలట్ అట్లాంటి పైలటేనా? ఈయన పైన తోలే పైలట్ కాదు, కింద తోలే పైలట్. చూడండి ప్రకృతి అందాలను చూడండి మీరు కూడా ఒకసారి. ఎంత బాగున్నాయో. ఉదయం 8 అయింది. 8 ఎంతో బాగున్నాయి కొండ శిఖరాలు, ఈ గుట్టలు, చెట్లు. మీరు చూసి ఎంజాయ్ చేయండి. మీరు ఎవరన్నా ఇక్కడికి వచ్చి ఉంటే కామెంట్ చేయండి. ఎంత బాగుందో కదా ప్రకృతి. నేచర్ ఎప్పుడైనా చల్లగా ఉంది. ఏసీలో ఉన్నట్టున్నది. రౌండ్గా చుట్లుగా రకరకాలుగా పడింది ఇక్కడ. బాగా వీడియో అయితే బాగా లాంగ్గా ఉంటుంది. స్క్రోల్ చేయకుండా చూడండి. లాస్ట్ వరకు, చివరి వరకు చూపిస్తాను. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు 22 కిలోమీటర్లు వస్తుంది. అయినా నీట్గా చూపిస్తా. దీనికి సాంగ్ ఏం పెట్టలేదు, ఎందుకంటే అంత సాంగ్ ఉండదు కాబట్టి. సాంగ్ పెట్టడానికి చాలదు. ఇక్కడ నా అదృష్టం బాగుంటే ఇక్కడ రన్నింగ్లో ఏ ఉన్నాయి అవి ఈరోజు చూడాలి. ఇక్కడున్న వాటికన్నిటికీ ఇక్కడ వచ్చేపోయే ప్రయాణికులు వాటికి ఆహారం అన్నీ అందిస్తూ ఉంటారు. మేమైతే ఏమీ తీసుకురావట్లేదు. ఏం లేనట్టున్నా, ఇంకా నిద్ర కూడా లేచినట్లేదు. మనలాగే వేరే వాళ్ళు కూడా ఈడు తీసుకుంటూ పోతా ఉన్నారు. హైలైట్ గేర్ మార్చాడు, ఇంక పైకి లేసిపోతుంది ఇది ఇంక బండి. ఆహా, మేఘాల మీద పోతా ఉంది బండి. కనిపిస్తా ఉందా? నాకేమో చెవులు గుప్పు అంటున్నాయి. పెద్ద లో ఇది, ఇదైతే పోలా. చాలా క్లిష్ట పరిస్థితిలో డ్రైవింగ్ ఉంటుంది ఇక్కడ. బాగా డ్రైవింగ్ చేసేవాళ్ళే చేయాలా, లేదంటే కొద్దిగా అదుపు తప్పిందంటే లోయలో
గుంతలో పోయి పడిపోతుంది బండి. మలుపులు అలాగే ఉంటాయి, ఎప్పుడు అలాగే ఉంటుంది. మేము ఇప్పుడు రాపూర్ సైడ్ వెళ్తున్నాము, కోడూరు నుంచి రాపూర్ సైడ్ వెళ్తున్నాము. చూడండి ఎలా ఉన్నాయో. పనిలే బండి కూడా ట్రర్రని అరిచేస్తూ ఉంది. కూటమి ప్రభుత్వాన్ని అడిగి మాకు ఈ బైక్ కూడా సాలట్లేదు. కూటమి ప్రభుత్వాన్ని అడిగి చిన్న విమానం ఏదైనా అడగాలనుకుంటున్నాము. ఏదైనా స్పాన్సర్ ఏదైనా చేస్తారేమో. మేమైతే డైలీ అప్ అండ్ డౌన్ చేయాలా. పరందకాయలు పోతా ఉన్నాయి రేట్లలో. కార్లు కూడా వెనకపోతాయి మా బయటికి, అంత వేగంగా తోలుతాడు పైలట్. సరిహద్దు దగ్గరకు వచ్చేసాము. సరిహద్దు అటు నెల్లూరు జిల్లాకి వెళ్ళిపోతుంది, ఇటు చిత్తూరు జిల్లాకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదే సరిహద్దు. వచ్చేసాము. ఉండండి, అలాగే ఉండండి. వచ్చేసాము. ఇదే సరిహద్దు. అంటే ఇక్కడ ఒక బిల్డింగ్ కట్టున్నారు. ఇదే సరిహద్దు. ఇదిగో సార్లు చూడండి ఏం చేస్తున్నారు. ఇక్కడ నుంచి నెల్లూరు డిస్టిక్లోకి వచ్చేస్తాము. ఇక్కడ నుంచి మొత్తం నెల్లూరే. అటు సైడ్ రోడ్లు బాగుంటాయి, ఇటు సైడ్లే కొద్దిగా రోడ్లు బాగుండవు. దయచేసి ఈ పక్క కొద్దిగా కేర్ తీసుకుంటే బాగుండు. ప్రయాణికులకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సైడ్లు కొద్దిగా సిమెంట్ రోడ్డు కానీ వేస్తే బాగుంటుంది, సౌకర్యంగా కూడా ఉంటుంది. చూడు ఎంత ఈడ బండి మలుపు దగ్గరే చూడు ఎలా ఉందో. బండి తిరుక్కోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సైడ్ బండి వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది, అయినా జాగ్రత్తగా పోవాలా. కానీ ఇటు సైడే కొద్దిగా పట్టించుకోలేదు. ఇట్లా ఎత్తులు పల్లాలుగా ఉంటుంది ఇటు సైడు. అటుపక్క బాగుంటుంది రోడ్డు. నేను చెప్పేది కాదు, మీరు ఒకవేళ ఎప్పుడన్నా వచ్చినప్పుడు కూడా మీరైనా చూడండి. మీరు వచ్చినప్పుడైనా చూడండి, మీకు అర్థమవుతుంది. అంతా గుంతలు. ఇది బండి పడిపోయిందా? పడిపోయి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చూడు ఎట్లా ఉందో. అంతా సింగిల్ రోడ్ ఎట్లా ఉంటుంది ఇక్కడ. ఈ విధంగా గుంటలు ఉంటే ఎదురుగా బండ్లు వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది డ్రైవింగ్ చేసేటప్పుడు. ఇటు సైడ్ అయితే ఇబ్బంది అయితే ఉండదు, ఇటు సైడ్ అయితే బాగా ఇబ్బంది. అంతా ఈ కొండ సరువుల నుంచి వాటర్ కిందకి దిగి వస్తూ కొద్దిగా బాగా నీట్గా ఈ సిమెంట్ రోడ్డు కానీ వేస్తే ఇబ్బంది అయితే ఉండదు. రోడ్లో పోయినట్లేదు, గుట్టలో కింద మామూలుగా పోయినట్టున్నది. అంతా గుంతలు
వాటర్ అయితే ఇక్కడ కొండ చెరువుల నుంచి కిందకి దూకలేదు. చల్లగా ఎన్నో వనమూలికలు కలిగి ఉంటాయి ఇక్కడ. ఇక్కడైతే అప్పుడప్పుడు నాకు కూడా ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ తపస్సు చేస్తే బాగుండేమో అనిపిస్తుంది. తపస్సు చేసి కొన్ని శక్తులు పొందాలనిపిస్తుంది. ప్రకృతి బాగుంటుంది. తపస్సు చేయాలంటే చాలా అదృష్టం చేసుకొని ఉండాలా. భవబంధాలన్నీ వదిలేసుకోవాలా. చూపిస్తా ఉన్నాండి వాటర్ ఫాల్స్ వచ్చే దగ్గర. ఇక్కడ కదా అక్కడేమో ఆ పక్క ఆ పుట్ట దాటుకొని పోతే పుట్ట దాటేసి అవతల సైడ్కి కానీ వెళ్తే అక్కడ వాటర్ ఫాల్స్ పడుతూ ఉంటాయి. గూడూరుకేమో లెమన్ మార్కెట్కి పోతా ఉన్నాయి నిమ్మకాయలు. ఈ పోయేసరికి అక్కడ సేల్స్ కూడా అయిపోయేటట్టున్నది. పక్కన డ్రైవర్ మాకు గ్యాప్ ఇచ్చాడు. డ్రైవర్లు ఉంటారు, కొంతమంది సైడ్ కూడా ఇవ్వరు, కొంతమంది అయితే ఇచ్చేస్తారు. అయితే ఉదయాన్నే కాబట్టి ఇంకా ఏమీ యానిమల్స్ ఏమీ లేదు. కోతులు, జింకలు, దుప్పులాలు చూపిస్తా ఉంటే ఏమీ కానీ లేవు. చాలా జంతువులు ఉన్నాయి. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ బాగా పడతాయి. కానీ వర్షం లేదు కాబట్టి అక్కడి నుంచి పడతాయి వాటర్ ఫాల్స్. కానీ ఇప్పుడు వర్షం లేదు కాబట్టి సరిగ్గా చూపిలా. వాటర్ ఫాల్స్ పడతా ఉంటే చూపించినా బాగుంటుంది. వాటర్ ఫాల్స్ లేవు కాబట్టి మామూలుగా నార్మల్గా తీసుకొని వెళ్ళిపోతా ఉన్నా. భయమేస్తూ ఉన్నది ఈ మలుపులలో. ఎదురొచ్చేవాడు మాలాగా ఆంధ్ర కొడితే భయం ఉండదు. ఏమో డబ్బు పెట్టి అంత బండి కొన్నాడు కానీ ఆంధ్ర కొట్టేదానికి సంకోచిస్తున్నాడు. బండి ఆంధ్ర కొట్టే చూడు ఏం పుస్తకం పుస్తకం వచ్చేసినాడు. ఆంధ్ర అయితే కొట్లా. అట్లాంటప్పుడు ఇప్పుడు ఏమైందంటే గుండెకాయ గొంతులోకి వచ్చేసింది. సడన్గా పొడుచుకోవచ్చు. మాది చిన్న బండి అయిపోయా, వాడికి పెద్ద బండి అయిపోయా. వాడు కూడా పగిలిపోయి కట్ చేయలేక ఆమె నట్టే వెళ్ళిపోయినాడు. ఓకే చేసాము, దగ్గరికి రాకుండా చేసాము. డ్రైవర్లు అయితే కొంతమంది మంచి డ్రైవర్లు ఉంటారు, హెవీ డ్రైవర్లు. కొంతమంది మాకు వచ్చేసింది లేదు ఫీల్ అయిపోతూ కాల్ చేస్తూ ఉంటారు. ఆ రోల్ కాకపోతే ప్రమాదం. మనం కరెక్ట్గా పోయిన అవతల వాళ్ళు కరెక్ట్గా రారు. అట్లాంటప్పుడే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఆంధ్ర కొడితే ఎంత బాగుంటుంది అవతల వాళ్ళకి, మనకైనా అవతల వాళ్ళకైనా బాగుంటుంది. ఆంధ్ర అయితే కొట్టరు. దానివల్ల ఆయిల్ ఖర్చు అయిపోతుందో ఏమో తెలియదు. ఎండకి వానకి ఎప్పుడు ఈ బ్రిడ్జి కాడైతే వాటర్ అయితే తక్కువ. ఎప్పుడు
వాటర్ అయితే ఉంటాయి. ఇక్కడే జంతువులన్నీ వాటర్ తీసుకుంటాయి. ఇక్కడ ఎప్పుడైనా మీరు వచ్చినప్పుడు ఇదో ఇక్కడ శివాలయం వాటర్ ఫాల్స్ అవి పడతా ఉంటాయి. ఇదే ఇక్కడే శివాలయం. ఈ దూరం పోవాలా లోగోకి. లోగో 1 కిలోమీటర్ పోయిన తర్వాత